అక్కినేని నాగేశ్వరరావు గారికి పెద్ద మనవడు, అలాగే నాగార్జున మేనల్లుడు. ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్. అయితే సుమంత్ 2004లోనే కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత 2 ఏళ్ళు మాత్రమే కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయారు. ఎందుకని అంటే చాలా రిజర్వ్డ్‌గా, ముభావంగా ఉండే సుమంత్ ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే కీర్తిరెడ్డితో ఇమడలేకపోయారు. దాంతో వాళ్ళిద్దరూ సరే మనిద్దరం విడిపోవాలి, మనిద్దరం కలవము అనుకుని వాళ్ళు విడిపోయారు. కీర్తిరెడ్డి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలతో హాయిగా, సంతోషంగా తను విదేశాల్లో తన జీవితం గడుపుతుంది. అయితే 50 ఏళ్ల వయసులో ఇప్పుడు సుమంత్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి కారణం తాజాగా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ మృణాల్ ఠాగూర్. 'సీతారామం' అలాగే ఆ తర్వాత 'నాన్న' సినిమాతో మృణాల్ ఠాగూర్ మనందరికీ సుపరిచితమే కదా! అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సుమంత్‌తో ప్రేమలో ఉన్నట్టు కొన్ని వార్తలు చాలా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే మృణాల్ ఠాగూర్, సుమంత్ కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నట్టు, ఇంకా వాళ్ళిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి 'సీతారామం' సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అయితే ఆ సినిమా ద్వారా వాళ్ళిద్దరూ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. నిజానికి సుమంత్ కీర్తిరెడ్డితో విడిపోయిన తర్వాత నేనిక పెళ్లి చేసుకొని, పెళ్ళికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు. కానీ ఆ తర్వాత మృణాల్ ఠాకూర్‌తో తనకి కొద్దిగా ఫ్రెండ్‌షిప్ ఏర్పడడం, అది కాస్త పెళ్ళికి దారితీసింది అన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కాకపోతే కీర్తిరెడ్డి ఎలా అయితే రెండో పెళ్లి చేసుకుందో, సుమంత్ కూడా రెండో పెళ్లి చేసుకుంటే బావుంటుందని అందరూ అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.